గుంటూరు నగరంలోని సంపత్ నగర్లో గత నెల 12వ నవంబర్ 2025న జరిగిన దొంగతనం కేసు వివరాలను ఎస్పీ వకుల్ జిందాల్ ఈ రోజు ఎస్పీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. అవ్వారి వెంకట అప్పయ్య శాస్త్రి కుటుంబ సభ్యులు తిరుపతి దర్శనానికి వెళ్లి రావడంతో ఇంట్లో ఉన్న బీరువా తెరిచి చూడగా 152 గ్రాముల బంగారు ఆభరణాలు మాయం కావడంతో లాలాపేట పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే లాలాపేట పోలీసులు సిసిఎస్ బృందాలు సంయుక్త దర్యాప్తు చేపట్టాయి. ఈ దర్యాప్తులో 2 దొంగలను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ జిందాల్ చెప్పారు. గోరంట్లకు చెందిన చిల్లర సురేష్ ఈ కేసులో ప్రధాన నిందితుడు కాగా అతనిపై 78కి పైగా దొంగతనం కేసులు ఉన్నట్లు తెలిపారు. రెండో నిందితుడు విజయవాడ రామలింగేశ్వర్ నగర్ కు చెందిన నాగవీర భాస్కర్ రావు అని వెల్లడించారు. అందరికీ నమస్కారం. గత నెల 12 తారీఖున లాలాపేట పోలీస్ స్టేషన్ లో ఒక దొంగతనం జరిగింది. కొంతమంది ఒక ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ఎంటర్ అయ్యి బీరువా పగలగొట్టి దొంగతనం చేయడం జరిగింది. దాని మీద క్రైమ్ నెంబర్ 330/25 రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో 152 గ్రామ్స్ గోల్డ్ పోయినట్టు మనకి కంప్లైంట్ రావడం జరిగింది. సో ఈ కేసు మీద ఇమీడియట్ గా టీమ్స్ ఫామ్ చేసి సిసిఎస్ పోలీసులు అదేవిధంగా లాలాపేట్ పోలీసులు కంబైన్డ్ గా దాని మీద ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. సో ఈ రోజు మార్నింగ్ 3 ముద్దాయిలు ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 3 ముద్దాయిలు A1 చిల్లర వాళ్ళకి రిసీవర్ గా పనిచేశారు. సో ఈ 3 ఇంటరోగేషన్ చేస్తే వాళ్ళు 4 అఫెన్సెస్ 4 క్రైమ్స్ వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. సో లాలాపేట పిఎస్ లో ఒకటి 330/25 క్రైమ్ నెంబర్, దాంట్లో 152 గ్రామ్స్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా లాలాపేట పిఎస్ సంబంధించి 181/25, నగరం పాలక సంబంధించి 245/25, పట్టాపురం సంబంధించి 482/25. ఈ మిగతా 3 క్రైమ్స్ లో కూడా 75 గ్రామ్స్ వరకు ఆర్నమెంట్స్ గోల్డ్ అండ్ సిల్వర్ రికవర్ చేయడం జరిగింది. సో మొత్తం 227 గ్రామ్స్ గోల్డ్, 182 గ్రామ్స్ సిల్వర్, టోటల్ వర్త్ 26 లక్షల వర్త్ ప్రాపర్టీ ఈ రోజు రికవర్ చేసి వీళ్ళు 3ని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించడం జరుగుతుంది. సో ఈ మంచి పని చేసిన సిసిఎస్ డిఎస్పీ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ కిషోర్ కుమార్, అదేవిధంగా లాలాపేట ఇన్స్పెక్టర్, అదేవిధంగా ఎస్ఐ రాములు, వాళ్ళందరినీ సర్టిఫికేట్స్ ఇచ్చి అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.